శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం అండి. చాలామంది క్షమాపణ అంటే ఏంటి, తగ్గింపు అంటే ఏంటి, ఈ మాటల ద్వారా మా జీవితంలో ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాము అని మీరు తెలుపుతున్నటువంటి యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పిస్తుంటున్నాను. ఇంకే ఈ మాటలు మీరు విని అనేక మందికి పంపించండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ పరిచయం ముందుకు సాగుటకు సహాయపడమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. చూద్దాం, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, తప్పు చేసి దెబ్బలు తింటే గొప్పతనం ఏముంటుంది? తప్పు చేయకుండా దెబ్బలు తింటే అది మనకు ఘనత. అది యేసుక్రీస్తు వారు మనకు నేర్పించినటువంటిది. అవును, అందుకే అన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయానని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, అది మనం నేర్చుకోవాలి. కొంతమంది అంటారు, నేనే తప్పు చేయకుండా ఎందుకు మాట పడాలి అంటారు. తప్పు చేయకుండా తిట్టులు ఎందుకు తినాలి, దెబ్బలు ఎందుకు పడాలి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, యేసు ప్రభువు పెట్టినటువంటి మాదిరి ఈ దీనత్వం యొక్క మెట్టు ఏంటంటే తప్పు చేయనప్పుడు సహించుకోవడం. ఆయన కూడా మన కొరకు బాధపడి మన ముందు తన అడుగుజాడల యందు పెట్టి మనకు మాదిరిగా ఉంచిపోయాడు. దీనత్వంలో, ప్రార్థనలో ఎలా ఎదిగారో మనకి నేర్పించారు. అవును, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చాలా దీనంగా చేస్తారు, దేవతల్లా చేస్తారు. ప్రార్థన అంత ఘనంగా ఉంటుంది, కానీ పాపం ఒప్పుకోవడంలోన ఆ ఘనత చూపించలేకపోతూ ఉంటున్నారు. అవును, అన్ని విషయాల్లో మనము తగ్గించుకున్న వారిగా కనబడాలి. యేసుక్రీస్తు వారికి మాదిరిగా కనబడాలి. అదే ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, తప్పు చేసినప్పుడు దెబ్బలు తినడమో, తిట్టలు తినడమో, బాధన, శోధన అనుభవించడం కాదు. ఏమీ చేయకున్నప్పుడే అది సహించుకుంటేనే దేవుడు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని మరింత మేలైనదిగా మారుస్తాడు. నీ వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, యేసుక్రీస్తు వారికి మాదిరిగా నువ్వు కనబడతావు. అది ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మనకు అది మాదిరిగా పెట్టాడు. ఈ మనస్సు, ఈ మాటలు ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. నీ గుండెల్లో దాచుకొని ముందుకు పయనం చేయి. తప్పక దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతో విలువైనటువంటి మాటలు ప్రభువా. మేము రోజు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కానీ ఒప్పుకోవడానికి మనస్సు లేనటువంటి వారుగా కనబడుతున్నాం. ఈ క్షణమే ప్రభువా, తప్పును ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని వదిలిపెట్టుకొని ప్రభువా, క్షమాపణ కలిగినటువంటి మనస్సు ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నదికే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.